హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ. ఈరోజు మీ ముందుకైతే ఒక స్పేషియస్ 3 BHK ఫ్లాట్తో వచ్చాను ఫ్రెండ్స్. అని చూస్తున్నారు, ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుందండి. జస్ట్ ఎంట్రన్స్లో ఒక గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే బయట వాళ్ళు లోపలికి వచ్చే అవకాశం అయితే ఉండదు. అండ్ పనమ్మ ఎవరైనా వచ్చినా బయట నుంచి వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ప్రొవిజన్ ఉంటుందండి. అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుందండి. అండ్ బిల్డింగ్ చుట్టూతా సెట్ బ్యాక్ కూడా 16 నుంచి 18 అడుగులు సెట్ బ్యాక్ కూడా ఉంటుందండి. అంటే మీకు అన్ని వైపుల నుంచి వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న బిల్డింగ్ పూర్తి వివరాలు అయితే వీడియోలోనే తెలియజేస్తాము. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఈ ఫ్లాట్ అయితే వుడ్ వర్క్తో సేల్ చేస్తున్నారు. వుడ్ వర్క్ కూడా బిల్డరే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు మీకు వుడ్ వర్క్ లేకుండా సేల్ చేయమన్నా చేస్తారండి. మీరు వుడ్ వర్క్ చేయించుకుంటామన్నా చేయించుకోవచ్చు. అండ్ ఈ ఫ్లాట్ అయితే సేల్ అయిపోయిన ఫ్లాట్ అండి. జస్ట్ గృహప్రవేశం కూడా అయిపోయింది. వుడ్ వర్క్ అంతా చేస్తుంది కాబట్టి ఈ ఫ్లాట్ వీడియో అయితే మీకు ప్రజెంట్ చేస్తున్నామండి. టోటల్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది. CRDA నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ కూడా ఉంటాయండి. జనరేటర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా 90 to 100% బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. అండ్ ఈ ఫ్లాట్లో అయితే కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ అయితే కొనుక్కున్న వాళ్ళు చేయించుకున్నారు ఫ్రెండ్స్. అండ్ వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ మార్చమన్నా మార్చి చేసిస్తారు. అవైలబుల్గా అయితే 4th and 5th ఫ్లోర్స్లో ఉన్నాయండి. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుందండి. జస్ట్ ఆ చివర గేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసుకుంటే మీకు ఇండిపెండెంట్గా ఉంటుంది. పనమ్మాయి కూడా బయట వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ప్రొవిజన్ చూసారండి వీడియోలోనే. అండ్ వుడ్ వర్క్ కూడా మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ డైనింగ్ కూడా సపరేట్గా ఉంది. ఒక స్పేషియస్ కిచెన్, ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఫుల్ వాల్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుందండి. అండ్ ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ కూడా 120 SFT ఇస్తున్నారండి. SUV కార్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ బిల్డింగ్ ఎదురుగా రోడ్ కూడా 33 feet రోడ్ అండి. సిమెంట్ రోడ్ ఉంటుంది. అండ్ ఏరియా ఇప్పుడు డెవలప్ అవుతుందండి బాగా. అండ్ మిస్ చేసుకోకండి. టోటల్ కార్ పార్కింగ్తో వచ్చేసి 1870 SFT ఉంటుందండి. 1870 SFT విత్ కార్ పార్కింగ్. అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1400 SFT వస్తుందండి ప్లింత్ ఏరియా. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. విండోస్ అన్నీ కూడా UPVC స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి 2.5 ట్రాక్తో. అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బాత్రూమ్స్ కూడా స్పేషియస్గానే వస్తున్నాయి. అండ్ ఇది గృహప్రవేశం అయిపోయిన ఫ్లాట్ అండి. అవన్నీ కూడా వాళ్ళు పెట్టించుకున్నారు, గమనించగలరు. అండ్ ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ రూమ్లో కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. అండ్ వుడ్ వర్క్, మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్ వరకు అయితే బిల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 57 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి. 57 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్డివైడెడ్ షేర్. అండ్ రేట్ వచ్చేసి 73 లక్షలు చెప్తున్నారండి. ప్రైస్ అయితే వుడ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ కలిపి 73 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి. రేట్ అయితే మాట్లాడవచ్చు, ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు. వన్స్ మీరు విజిట్ చేసి ఫ్లాట్ నచ్చిన తర్వాత ప్రైస్ అనేది నెగోషియేట్ చేయొచ్చు అండి. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే 100% వరకు కూడా బ్యాంక్ లోన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ SBI అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. SBIలో లోన్ వస్తుంది. అండ్ గ్రూప్ హౌస్ కాదు, అపార్ట్మెంట్ ఇది. 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. అండ్ 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీ నగర్ అండి. కానూరు కింద వస్తుంది, తాడిగడప మున్సిపాలిటీ అండి.
ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో ఉంటుంది. అండ్ ఆయుష్ హాస్పిటల్ నుంచి అయితే కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి సుమారుగా. ఈ ప్రాపర్టీకి రీచ్ అవ్వాలంటే మహానాడు రోడ్లోంచి రావచ్చు. బందర్ రోడ్ నుంచి అయితే జవహర్ ఆటోనగర్ అంటే పాత ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోంచి రావచ్చు, లేదా కానూరు వైపు నుంచి రావచ్చు, లేదా ఏలూరు రోడ్ నుంచి అయితే బల్లెంవారి వీధిలోంచి రావచ్చు అండి. అంటే సెంటర్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ, అందుకని ఇన్ని వేస్లో అయితే రావచ్చు అండి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మురళి సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.